ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ రిపోర్టర్ కార్తిక్ గౌడ్. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో అది కేవలం ప్రజల అభిప్రాయం మాత్రమే, వేదిక టీవీ అభిప్రాయం కాదు. ఇందులో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లాకు రావడం జరిగింది. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నా పేరు మెంచు గణేష్. ఏం చేస్తుంటారు సార్? నేను ప్రజెంట్ ప్రైవేట్ స్కూల్ టీచర్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఇక రేవంత్ రెడ్డి గారి పరిపాలన గురించి చెప్పాలంటే కేసీఆర్ పరిపాలన గురించి కూడా చెప్పవలసి వస్తుంది. కేసీఆర్ పరిపాలన ఎలా ఉందో రేవంత్ రెడ్డి పరిపాలన అంతకంతే ఉంది. కానీ రేవంత్ రెడ్డి స్వతహాగా పరిపాలించే శక్తి లేదు. అతను ఒక పారాసైట్ మాదిరిగా పరిపాలించవలసి వస్తుంది. ఇతరులు చెప్పేది అతను అవలంబించాలి. అతను స్వతహాగా చేసేది చాలా తప్ప. అతని అభిప్రాయాలు అతను అనుకున్నవి ఏది నెరవేర్చలేడు. అంతవరకు చూసా తప్పదు. ఆ దొరవారి పరిపాలన అంటే కేసీఆర్ సొంత కుటుంబము, సొంత పరిపాలన అది. కానీ ఆ పరిపాలనతోనే వాళ్ళు విసిగిపోయారు. ప్రజలు దాన్ని రాశారు, దాన్ని తిప్పికొట్టారు. కాబట్టి ఈ యొక్క పరిపాలన కాంగ్రెస్ పరిపాలన వచ్చింది. ఈ కాంగ్రెస్ పరిపాలన అనేది మహా పెద్ద కుటుంబం. ఆ కుటుంబంలో పెద్దవాడు చెప్పినవాడు చిన్నవాడు వినాలి. పెద్దవాడు ఏం చెప్తాడో చిన్నవాడికి ఏం తెలియదు. చిన్నవాడు ఏం చేయాలనో చిన్నవాడికి అసలు ఏమీ తెలియదు. పెద్దవాడు చెప్పింది చేయాలన్నా నేను నా యొక్క ఇష్ట ప్రకారం చేయాలని అటువంటి దాంట్లో అతలం కుతలం అవుతుంది. ప్రభుత్వం చాలా వెనకబడిపోతుంది. దీనికి ముఖ్య కారణం ఏంటంటే పెద్దలు చెప్పిందే చిన్నలు చేయాలని లేదు. ఒక టైం వచ్చిన తర్వాత అతను కూడా పరిపాలన హక్కులు అతనికి ఇచ్చిన సో ఏదైనా చేయగలడు. అంతేగాని అతను చేయలేడు అనుకోవడము తప్పు. ఎవరు వచ్చినా అదే చేస్తారు. ఇతను చేయలేడు అనుకోవడం తప్పు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పరిపాలన ఓన్లీ తెలంగాణ మూవ్మెంట్ కొని కేసీఆర్ పరిపాలన ఏం చేయలేదు. తెలంగాణ సాధించింది అతని వల్ల కాలే. అది ఓన్లీ ప్రత్యేకించి విద్యార్థుల వల్ల వచ్చింది, ఉద్యోగుల వల్ల వచ్చిందే కానీ తెలంగాణ కేసీఆర్ దీక్ష వల్ల కేసీఆర్ చనిపోతూ ఇస్తానికి కాదు. అది ఎంతో మంది పిల్లలు చనిపోతున్నారు కాబట్టి ఆ విషయంలో వాళ్ళు తెలంగాణని ఆ రోజు సోనియా గాంధీ ఇచ్చింది. అంతేగాని ఆ సోనియా గాంధీ ఇవ్వడం కారణం ఏంటంటే ప్రతిపక్ష లీడర్ అయిన సుష్మా స్వరాజ్ చాలా గట్టిగా ఈ ప్రతిపక్షంలో ఉండి గట్టిగా పోరాటం చేసింది. ఆ పోరాటం వల్లనే ఈ సోనియా గాంధీ ఇచ్చింది. కానీ కేసీఆర్ దీక్ష వల్ల ఇవ్వలేదు. ఆ దీక్ష అనేది చాలా తప్పు. ఓన్లీ విద్యార్థులు, ఉద్యోగులు, సింగరేణి క్యాలరీస్ వాళ్ళు వీళ్ళందరూ హంగర్ స్ట్రైక్ చేసి వీళ్ళు నిర్వాధిక సమ్మె చేయడం వల్లనే వచ్చింది. కానీ కేసీఆర్ తీసుకొచ్చిన తెలంగాణ కాదు. కేసీఆర్ పరిపాలన అంటారా? పరిపాలన అంటే కుటుంబ పరిపాలన. ఆ కుటుంబ పరిపాలన వల్ల విసిగిపోయారు. కుటుంబ పరిపాలన వల్ల విసిగిపోయారు. కాబట్టి ఆ రోజు రేవంత్ రెడ్డి గారి యొక్క మాటలకు కీటంగా మాట్లాడినందుకు ఇతనికి ఆ ఛాయిస్ వచ్చింది. కానీ ఇతను మాట్లాడకపోతే ఈరోజు కాంగ్రెస్ కూడా రాకపోవు. ఈరోజు మళ్ళీ కేసీఆర్ ఉండవు. అలాంటి రేవంత్ రెడ్డిని స్వచ్ఛంగా పరిపాలించే యొక్క హక్కు ఆ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినతో ఏదైనా మేలు చేయొచ్చు. కీడు మాత్రం తలపెట్టాడు. మేలు చేస్తానికి ఆస్కారం ఉంది, కీడు చేస్తానికి అయితే ఆస్కారం లేదు. దట్ ఈస్ ఓకే. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? బాబు. ఏం చేస్తుంటారు సార్? వ్యవసాయం ఇక్కడ కొప్పోలు. రేవంత్ రెడ్డి గారి పాలనలో వ్యవసాయదారులకు ఎలా ఉంది, దానిపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి పరిపాలన ఏముంది సార్? యాడేసిన గొంగడు ఆనే ఉంది. అన్ని ఆఫర్లు పెడతాడు, అది ఎవరికి అందట్లేవు. పెడుతుండు భారీగా. మొన్నగిட்ட మా ఊరికి వచ్చి అందరికి ఇండ్లు వచ్చినాయి మీకు అన్ని ఫోటోలు తీసుకొని పోయారు. మళ్ళీ అది ఆనే పెట్టిండు. ఇంతవరకు మళ్ళీ అదేంది సర్పంచ్ ఎలక్షన్ కోడ్ రిలీజ్ చేసారు, దాన్ని రద్దు చేసారు. మా ఊర్లో ఏడ మోరీలు గీరీలు అన్నీ జామ్ అయిపోయినాయి. నెక్స్ట్ వచ్చేసి ఇంతకుముందు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడల్లా అప్పుడు బాగుండే. మాకు ఏది కావాలన్నా కానీ సర్పంచ్ చెప్తే చాలు పనులు అయ్యేది. ఇప్పుడు ఎమ్మెల్యే చెప్పినా పనులు కాదు. మా ఏరియా ఎమ్మెల్యే ఏరేషం మాది కొప్పోలు ఇక్కడ పక్కన 8 కిలోమీటర్ల దూరం జాతర పోతున్నాం. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? బాగుందని చెప్తాను కదా. కేసీఆర్ ప్రభుత్వం అయితే సిటీల గురించి అయితే మనకు తెలియదు, కానీ మండలాల విషయంలో చూసుకుంటే బాగా పనిచేసిండు. బాగా జరిగిన పనులు, సంక్షేమ పథకాలు కానీ ఆయన ఇచ్చే 10 రూపాయలు కానీ టైంకి ఇచ్చిండు. ఇది ఇచ్చే 20 రూపాయలు కదా వస్తాయి కానీ గ్యారెంటీ లేదు. నమస్తే అమ్మా. నమస్తే అండి. మీ పేరమ్మా? మా పేరు లక్ష్మి అండి. ఏం చేశారమ్మా? మేమండి వ్యవసాయం పని. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? మంచిగానే ఉందండి. ఏ విధంగా అంటే అన్నిటికీ బస్సులు ఇవన్నీ సప్లై మంచిగానే ఉంది. కరెంటు, గ్యాసు అన్నీ మంచిగా అందుతున్నాయి. మాది రామన్నగూడెం. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? ఇక అప్పుడు అంటే అది మాకు అంతగానం తెలియదండి. మేము ఇక్కడ లేము, అంత తెలియదు. ఇక అది వాళ్ళకే తెలుస్తుంది. అప్పుడు బాగానే ఉంది, ఇప్పుడు బాగానే ఉంది. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్స్.